కువైట్ మృతులకు నివాళులర్పించారు కేరళ సీఎం విజయన్. కేంద్ర మంత్రి సురేష్ గోపి కాసేపట్లో మృతుల కుటుంబాలకు డెడ్ బాడీలను అప్పగించనున్నారు. 2 రోజుల క్రితం కువైట్లో జరిగిన ప్రమాదంలో 45 మంది ఇండియన్స్ చనిపోయారు. ఇందులో కేరళకు చెందిన 23 మంది వలస కార్మికులు కాగా తమిళనాడుకు చెందిన వారు 7, ఏపీకి చెందిన వారు 3 కార్మికులున్నారు. వీరిలో ఒకరు శ్రీకాకుళం జిల్లానికి చెందిన వ్యక్తి కాగా మరొక 2 పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన వారికి గుర్తించారు. ఉత్తరప్రదేశ్కు చెందిన 3, ఒడిశాకు చెందిన 2 కార్మికులు, బీహార్, పంజాబ్, కర్ణాటక, మహారాష్ట్ర, బెంగాల్, జార్ఖండ్, హర్యానా రాష్ట్రాల నుంచి ఒక్కొక్కరు కార్మికులు చనిపోయారు. కువైట్ మృతులకు నివాళులర్పించారు కేరళ సీఎం విజయన్. కేంద్ర మంత్రి సురేష్ గోపి కాసేపట్లో మృతుల కుటుంబాలకు డెడ్ బాడీలను అప్పగించనున్నారు. 2 రోజుల క్రితం కువైట్లో జరిగిన ప్రమాదంలో 45 మంది ఇండియన్స్ చనిపోయారు. ఇందులో కేరళకు చెందిన 23 మంది వలస కార్మికులు కాగా తమిళనాడుకు చెందిన 7, ఏపీకి చెందిన 3 కార్మికులున్నారు. వీరిలో ఒకరు శ్రీకాకుళం జిల్లాకు చెందిన వ్యక్తి కాగా మరొక 2 పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. ఉత్తరప్రదేశ్కు చెందిన 3, ఒడిశాకు చెందిన 2 కార్మికులు, అలాగే బీహార్, పంజాబ్, కర్ణాటక, మహారాష్ట్ర, బెంగాల్, జార్ఖండ్, హర్యానా రాష్ట్రాల నుంచి ఒక్కొక్కరు కార్మికులు చనిపోయారు.